ప్రియమైన వారలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరము వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ప్రభు ఏమని చెప్తున్నారంటే ఆయన శరీరము చాలా విలువైంది, ఆయన రక్తము చాలా విలువైంది. ఆ రక్తమును, ఆ శరీరమును మనం ఎలా పడితే అలా తీసేసుకోకూడదు. ఎలా పడితే అలా వెళ్ళి సమయం అయిపోయింది కదా, ఆదివారం కదా, తలస్నానం చేశాం కదా, మనం సిద్ధపడిపోయాము కదా అని వెళ్ళి తీసుకోకూడదమ్మా. అలా తీసుకున్న వారిలో చాలామంది గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, బలహీనులు, అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. నిద్రించడం అంటే పడుకోవడం కాదు తల్లి, మరణిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకు దేవుడు ఆ విధంగా చెప్తున్నారు? చాలామంది అలాగే ఎందుకుంటున్నారు? మనం సిద్ధపడటం లేదు. ఎలా సిద్ధపడటం లేదు? ఈరోజు బల్ల రేపనగా ఈరోజు మనం సాయంత్రము కన్నీటితో ఉపవాసంతో ఆ నైట్ మనం ప్రార్థన చేయుచున్నామా? కన్నీరు కారుస్తూ ఈ నెలంతా నన్ను కాచావు, నోటి ద్వారా ఎన్నో పాపములు, మాట ద్వారా ఎన్నో పాపములు, చూపు ద్వారా ఎన్నో పాపములు, నా దేహం అంత అపవిత్రమైంది, దురాభిమాన పాపం నేను చేస్తున్నానని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నావా? అలాగూ చేసి ఆయన రక్తమును, ఆయన శరీరమును, ఆయన బల్లలో పాలు పంచుకుంటున్నావా? నీ స్నేహితులతో గొడవైనా, నీ రక్త సంబంధికులతో గొడవైనా వారిని క్షమించమని, దేవుని క్షమించమని నువ్వు బ్రతిమలాడుకుంటున్నావా? అలాగూ తీసుకుంటేనే యోగ్యులు అంటున్నాడు. అలాగ చేస్తేనే యోగ్యమైన కార్యములు పొందుకోగలరు అంటున్నారు. అలాగ చేస్తేనే చాలామంది బలహీనులు కాకుండా ఉంటారంటున్నారు. తల్లి, చెల్లి, ప్రభు రక్తం అని, ప్రభు శరీరం అని సంతోషంగా వెళ్ళి తింటున్నాం, కానీ ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం. అందుకే చాలా విషయాల్లో ఇక్కడ మీరు అయోగ్యులు కాక అంటున్నారు. 27వ వచనంలో, కాబట్టి ఎవడు యోగ్యుడుగా ఎంచబడును? అయోగ్యంగా ఎవడు ప్రభు శరీరం తినగలుగుతున్నాడు? అందరము పాపులమే, కానీ పాపాన్ని విడిచిపెట్టాలంటే మనం దేవుని యొద్ద బ్రతిమలాడుకోవాలి తల్లి. యోగ్యంగా ఉండాలి. ఆయన చాలా బలమైన దేవుడు, రోషము గల దేవుడు. ఆయన ఎదుట మనం ఎంత బలంగా ఉండాలో. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏ రీతిగా పడిపోతామో తెలియదు మానవులు. పరీక్షించుకో తల్లి. పరిశోధించే దేవుడు మన దేవుడు. పరీక్షించి ఆయనలో మనం నిలిచి ఉందామా? నిలిచి ఉంటే ఈ రోజైనా ప్రార్థన చేసుకుందాం, యోగ్యంగా తీసుకుందాం తల్లి, యోగ్యంగా తీసుకుందాం తమ్ముడు. ఒక్క చిన్న ప్రార్థన. ప్రభువా, నీ శరీరమును, నీ రక్తమును తినుటకు నాకు యోగ్యత దయచేవా ప్రభువా, అర్హత దయచేవా ప్రభువా. నాకు సహాయం చేయండి. బాల్య పాపములు నా నుండి విడుదల తెచ్చండి. నా తల్లిదండ్రులు, నా పితరుల పాపములు విడిపించండి. కంటి ద్వారా, నోటి ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశం ద్వారా, నడవడిక ద్వారా దేవాదేహం అంతా నిషిద్ధమై విశ్వమైన నా దేహాన్ని అయ్యా ఈరోజు ఒప్పుకుంటూ నన్ను విడిచిపెట్టమని, నీ యొక్క శరీరంలో చెయ్యి పెట్టకు యోగ్యత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.